ఉంటే నిన్న మీరు ఒకవేళ సాక్షి పేపర్ మీరు చూసి ఉంటారేమో, మరి సాక్షి పేపర్ చూసి ఉంటే అసలు మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. సో బేసిక్ గా హైకోర్టు ఏ అభిప్రాయం పడిందో తెలిసిన తర్వాత కూడా మరి పోలీసు వారు దానికి వ్యతిరేకంగా యాక్ట్ చేయలేరు కదా. సో నిన్న హైకోర్టు ఈ విధంగా అభిప్రాయపడ్డప్పుడు మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఏం చేయాలి, మరి పోలీసు వారు ఏం చేయాలో వారికి తెలుసు. సో వాళ్ళు ఏం చేయాలని నేను చెప్పడం కూడా కరెక్ట్ కదా, వాళ్ళు ఏం చేయాలో వారు చేస్తారు. అంటే 2022 అంటే టైమింగ్ ఆఫ్ ది కంప్లైంట్ 2022కు సంబంధించి ఇందాక ఒక మంచి మాట చెప్పారు వెంకటేశ్వరరావు గారు. నువ్వు దేనిలో చూస్తారు, ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ మొబైల్లో చూస్తారు. అంటే ఎంతమంది కూర్చొని ఒక మొబైల్లో చూస్తున్నారు? మీ మొబైల్ ఒక 10 మంది చూస్తుంటే మీ ప్రైవసీ బ్రీచ్ కాదా? ఓ 10 మంది కలిసి మీ మొబైల్ చూస్తుంటే లేదా మీరందరికి చూపించారా? సో ఒకవేళ మీరందరికి చూపించుంటే మరి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే చట్టం ఇప్పుడు లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. సో కామన్ సెన్స్ లేని చోట చట్టానికి చోటు లేదు. సో ఇది కామన్ సెన్స్ లేకుండా ఇచ్చిన కంప్లైంట్ అని నాకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే నేను ఆ వ్యక్తిని అనట్లేదు, బట్ ఆయన ఇచ్చి ఉండరని మనం అందరం భావిస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తితో మనకేం ఇబ్బంది లేదు. సో ఎవరు ఇప్పించారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన కంప్లైంట్ సెన్స్ గా ఉండాలి, కామన్ సెన్స్ తో ఉండాలి. అలా కాకుండా 22లో పోస్ట్ ఇప్పుడు చూసిన తర్వాత నాకు దీనికి ఐటీడీపీ వాళ్ళ కారణం, టిల్లు ట్రోల్స్ అనేది నాకు ఎవరో తెలియదు, దాని అడ్మిన్ ఎవరో తెలియదు. అసలు ఎవరన్నా బేసిక్ గా ఒక వాట్సాప్ గ్రూప్ కి సంబంధించో దేని మీద కంప్లైంట్ ఇస్తే ముందు ఆ అడ్మిన్ మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ అడ్మిన్ ని తీసుకొచ్చి విచారించిన తర్వాత అది ఎవరికి సంబంధించింది, ఎవరు పెట్టమన్నారు ఏంటనేది పోలీసు వారు దాని ప్రకారంగా వెళ్తారు. అంటే డైరెక్ట్ గా లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చేయాలి, సో దట్ మేము సెన్సేషన్ అయిపోతాం, సో దట్ మీడియా మమ్మల్ని కవర్ చేస్తుంది, సో దట్ మేము ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోలేదని రేపు ఉదయం మేము ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ రన్ చేయొచ్చు అనుకొని ఇచ్చారా? పొలిటికల్ క్యాంపెయినింగ్స్ రన్ చేయడం కోసం కంప్లైంట్స్ ఇవ్వకూడదండి. చట్టం అనేది మీ పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంటెన్షన్స్ కోసమో వాళ్ళ మోటివ్స్ కోసమో దానికోసం చట్టాలు లేవు. చట్టాలు ఏమన్నా చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నాయి. అంతేగాని మీరు ఇప్పుడు చేసిన పరిస్థితి ఏంటి? ఇది పొలిటికల్ విండిక్టివ్నెస్. ఇప్పుడు ఇది కనుక న్యాయస్థానం ముందరికి వెళ్తే, ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ దీని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ న్యాయస్థానం ముందరికి వెళ్తే ఇమీడియట్ గా క్వాష్ అయిపోయి తీరే కేసు ఇది. అసలు కంప్లైంటే సరిగ్గా డ్రాఫ్ట్ చేయలేదు, అంటే వెరీ లాఫబుల్ కంప్లైంట్ ఇది. అసలు ఏ విధంగా ఏం డ్రాఫ్ట్ చేశారు మీరు అసలు దీనిలో? అసలు 2022 దానికిను ఐటీడీపీకిను లోకేష్ గారికిను ఈ సెక్షన్లకి ఏంటి సంబంధం? అసలు ఇది నేను కాదండి, చట్టం చదువుకున్న ఎవరైనా చెప్తారు. సెక్షన్లు మీరు చెప్పండి, పోలీసు వారు మీరు ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఏ సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుందని చూసి భారతీయ న్యాయ సంహితాన్ని తీసుకొని దాని ప్రకారంగా సెక్షన్లు పెట్టాలి. మీరు చెప్పకూడదు సెక్షన్లు పోలీసు వారికి. మీరు న్యాయస్థానం మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసినా లేదా మీరు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు మీ గ్రీవెన్స్ పోలీసు వారికి చెప్పుకోవాలి, లేదా న్యాయస్థానానికి చెప్పుకోవాలి. అంతేగాని మీరు కంప్లైంట్ లో ఏ సెక్షన్ పెట్టాలో మీరే చెప్పడం అనేది ఎంతవరకు సబబది? అది దట్ ఈస్ నాట్ ప్రాపర్. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటే 2022 నుంచి, ఇది 2022 డిసెంబర్ 2022 డిసెంబర్ అంటే 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి మీద చేసిన చర్యని మీరు ఇప్పుడు పసిగట్టారా? అంటే ఎన్నాళ్ళు మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడలేదా? అంటే లేదా మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరని భావించారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటే చెప్తున్నా టైమింగ్ ఆఫ్ ది కంప్లైంట్. సో అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ మోర్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ప్యానలిస్ట్ ఉన్నారు వాళ్ళు. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కంప్లైంట్ ఎలా ఉంది? మాట్లాడారని ఒక పొలిటికల్లీ న్యూట్రల్ కేసులు పెట్టి ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో చూసాం. మన ప్యానెల్లోనే మాసేన రాజేష్ ఉన్నారు, వారిపైన కూడా కంప్లైంట్లు కేసులు పెట్టారు. ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా. ఒక మాట చెప్తాను శ్రీహరి గారు, సోషల్ మీడియా వేదికగా ఎన్నో కేసులు టీడీపీ అపోజిషన్ లో ఉన్నప్పుడు పెడితే వాళ్ళందరి తరఫున కోర్టులో నేను ఆర్గ్యూ చేసిన వాడిని. సో ఇప్పుడు కంప్లైంట్